ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. చేగుంట పట్టణ కేంద్రంలో హనుమాన్ దేవాలయం వద్ద చేగుంట పట్టణ ఉప సర్పంచ్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ 27 రకాల నక్షత్రాల పేరుతో నిర్వహించిన మొక్కలు నాటిన కార్యక్రమంలో పాల్గొన్న చేగుంట తహసీల్దార్ బల్లక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, సర్పంచ్ సండ్రగ్గు స్రవంతి సతీష్. అనంతరం ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ యొక్క నక్షత్రం ప్రకారం మొక్కలను నాటడం జరిగింది. తహసీల్దార్ బల్లక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, సర్పంచ్ స్రవంతి తమ నక్షత్రం ఉన్న మొక్కలు నాటి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ సండ్రగ్గు స్రవంతి సతీష్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఏపీఓ శ్వేత, ఉప సర్పంచ్ రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు, స్టాలిన్ నర్సింలో, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, ఆకుల సుకేందర్, వార్డు సభ్యులు, నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. చెంబడ కట్టుకోరు పెద్ద పత్రిక అట్లా ఆయన ఊరే ఆయన టీవీ ఆయన మేడం సిఎంఆర్ కాలనీ వద్ద హనుమాన్ విగ్రహం దగ్గర చెట్లను నాటడం జరిగింది. 27 నక్షత్రాల వన మహోత్సవం జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చెట్లను నాటి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మరతయేన వర్ధయంతి శతమేన మేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం. మా మేడం గారికి మా కాలనీ తరఫున మంచి సన్మాన కార్యక్రమం. శతమానం భవతి భవతి శతమానం భవతి శతమానం భవతి శతాయుః భవతి శతమతి శతం దీర్ఘమాయుః మరుదయేన వర్ధయంతి శతమేన మేవ శతాత్మానం భవతి శతమనంతం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతే శతనగమో భవతి శతమతి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేన మేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. చాలా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత పర్యావరణం కూడా చేయడం జరుగుతుంది. ఈ చెట్టు పెంచుకోవడం వలన ఈ చెట్ల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను వదిలి తీసుకొని ఆక్సిజన్ గ్రహిస్తున్నాయి. ఆక్సిజన్ మనకిస్తున్నాయి, మానవులకు ఇస్తున్నాయి. ఇవన్నీ ఈ చెట్టు వలన మన యొక్క పీల్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు స్వచ్ఛమైన గాలిని, ఆక్సిజన్ ఇస్తున్నాయి. కనుక పుణ్యం పురుషార్థం. ఈ చెట్ల వలన మనకు గ్రహరీత్యా బాగాలేకపోయినా ఎవరి నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రం చెట్టు దగ్గరికి వెళ్ళి మనం చూడోపచార పూజ చేసుకొని మనస వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా ఆ చెట్టును మనం పూజ చేసుకున్నట్టయితే మనకు శుభాలు కలుగుతాయి. సిఎంఆర్ కాలనీ పక్కన హనుమంతుని విగ్రహం వద్ద నక్షత్ర వనమహోత్సవంకు ఇచ్చేసిన సర్పంచ్ గారికి మరియు ఎంపీడీఓ సార్ గారికి, ఏపీఓ మేడం గారికి మరియు పత్రికా విలేకరులకు మరియు గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ 27 నక్షత్రాలు వనమహోత్సవం చేసినాము. 27 నక్షత్రాల వనమహోత్సవం. చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ప్రతి చెట్టుకు హిందూ సాంప్రదాయంలో ప్రతి చెట్టుకు ఒక అర్థం అనేది ఉంది. దానికి ఒకటి
గౌరవం అనేది ఉంది చెట్టుకి. అట్లా కాకుండా మరియు ఆక్సిజన్ ప్రాణవాయువు, మరియు ఆక్సిజన్ కావాలంటే చెట్టు కావాలి. అందుకోసమే పెద్ద మనుషులు చెట్టు ప్రాధాన్యత ఏందో తెలిపినారు. ఒక హిందూ ధర్మంలో చెట్టుకు ఉన్న విలువ అంత ఎంత ఉందో అది అంత ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు కనుక చెట్టును మనం గౌరవించాలి. మనము రోజు తెల్లారితే చెట్లకు యూజ్ చేస్తాం. ఎన్ని చెట్లు కొట్టేస్తున్నాం, ఎన్ని చెట్లు ఉన్నాయి మనకు తెలియదు, కౌంటింగ్ లేదు మనకు. కనుక ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 1,000 చెట్లు మన మండలంలో నాటాలని కోరుకుంటున్నాను. చెట్లు ప్రతి సంవత్సరం నాటాలి. ఎందుకోసం అంటే చెట్ల కౌంటింగ్ లేదు కనుక ఎన్ని చెట్లు కొట్టేసినాము, ఎన్ని చెట్లు ఉన్నాయి మనకు తెలియదు కనుక ఆక్సిజన్ అంతమైపోతే ప్రాబ్లం అయిపోతుంది. కనుక వర్షాలు బాగా పడాలన్నా, మరియు భూమి నిలబడాలన్నా, నదులు వారాలన్నా, ఆక్సిజన్ కావాలన్నా చెట్లు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. కనుక అందరూ మొక్కలు నాటి వాతావరణాన్ని సస్యశ్యామలంగా ఉంచగలరని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.